హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? టుడే ఏంటంటే ఎగ్ కర్రీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అలా ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎగ్స్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండి. కొంచెం చింతపండు అండి, నిమ్మపండు అంత చింతపండు అయితే సరిపోతుంది. తయారీ విధానం చూద్దామండి. ఇంకా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం తగినంత. ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఇవి వేసుకున్నామండి. ఆయిల్ మరిగింది. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు గమ్మున ఉడుకుతాయండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, తగిన సాల్ట్ వేసుకున్నామండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయండి బాగా. నేను కారం వేసుకున్నామండి, తగిన కారం వేసుకున్నామండి. స్పైసీగా కారంగా పుల్లగా చక్కగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇందాక చింతపండు గుజ్జు ఉంది కదండి, కొంచెం వేసుకున్నామండి. కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాం కదండి. ఇది బాగా కొంచెం మరిగినాక ఎగ్స్ కొట్టేసుకున్నామండి. కాసేపు మూత పెట్టుకున్నామండి. మూత తీసుకున్నామండి. ఇంకా ఇలా అవుతుంది ఉండగానే ఎగ్స్ బీట్ చేసి వేసుకున్నాం. ఎగ్స్ వేసుకున్నాం. అలా పాగొట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాం. దూరంగా వేసుకోండి. ఎగ్స్లా వస్తాయి చక్కగా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి.
ఇప్పుడు దీన్ని కదపకుండా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుదామండి సిమ్లోనే పెట్టి. అలాగనే సిమ్లో ఉడబెట్టాలి, ఇలా ఉంచుకోవాలి, సిమ్లో పెట్టాలండి. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇలా వచ్చింది కదండి. అలా కదుపుకోవాలండి, తప్పకుండా కొంచెం కదుపుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే లాస్ట్లో ఒక 5 minutes ముందుగా గరం మసాలా వేసుకుని అలా కలుపుకుంటే సరిపోతుంది. కలిపే కన్నా కూడా అలా అలా సిమ్లోనే అవ్వాలి ఫ్రెండ్స్. సిమ్లోనే ఉంటేనే బాగుంటుంది కర్రీ. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నామండి, దాన్ని పడుతుంది ఎగ్స్కి. మనం హోమ్మేడ్ చేసుకున్నాం కదండి గరం మసాలా, ఇది వేసుకున్నామండి. కొంచెం కొంచెం వేసుకొని అలా కలుపుకుందాం. ఇలా కలుపుకుందామండి. కొంచెం ఇలా కలుపుకొని ఇంకా 5 minutes అలా సిమ్లోనే పెట్టుకోవాలండి. మసాలా ఎక్కుద్ది కదా, స్పైసీగా చాలా బాగుంటుంది కర్రీ. 5 minutes ఉంచి కొత్తిమీర వేసుకొని పెంచేసుకుందామండి. మూత పెట్టుకుందామండి 5 minutes. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఓపెన్ చేసి చూసుకుందామండి. మూత తీసి కొంచెం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ఫుల్గా. అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం మీరు వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు. అయిపోయిందంట. ఇలా పెట్టుకున్నామండి. సూపర్ ఎమ్మీ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎమ్మీ కర్రీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి. బాయ్ ఫ్రెండ్స్.